విజయనగరం జిల్లాలోని భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో గేమ్ చేంజర్గా మారబోతుంది. ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ట్రయల్ రన్గా జనవరి 4న తొలి వాణిజ్య విమానం దిగింది. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఉదయం 11 గంటలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఇతర విమానయాన శాఖ అధికారులతోటి ల్యాండ్ అయింది. ఈ చివరి ట్రయల్ రన్ విజయవంతమైన తర్వాత జూన్ నెల నుంచే ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగించేందుకు సిద్ధంగా ఉన్న ఇతర విమానయాన సంస్థలతోటి మంత్రిత్వ శాఖ చర్చలు జరిపింది. ఉత్తరాంధ్ర వాసుల కలల ప్రాజెక్టుగా భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకుంటుంది. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖపట్నం దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారుతుంది. 24 గంటల పాటు విమాన సర్వీసులు, అంతర్జాతీయ కనెక్టివిటీ, వేలాది ఉద్యోగాలతోటి ఉత్తరాంధ్ర దశ తిరగబోతుంది. మన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరిట రూపుదిద్దుకుంటున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు శరవేగంగా వాస్తవ రూపం దాల్చుతుంది. ఇది కేవలం ఒక విమానాశ్రయం మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర జిల్లాల ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే ఒక అద్భుతం. భూసేకరణ, న్యాయపరమైన చిక్కులు దాటుకుని ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పర్యవేక్షణలో పనులు ఊహించని వేగంతో సాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ రామ్ సుందరారెడ్డి ఎప్పటికప్పుడు పనుల పురోగతిపైన సమీక్షిస్తూ మౌలిక వసతుల కల్పన వేగంగా జరిగేలా చూస్తున్నారు. మొదటి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులను రాకపోకలు సాగించేలా టెర్మినల్ నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో దీన్ని 1.8 కోట్ల వరకు పెంచే అవకాశం ఉంది. డిసెంబర్ 2025 నాటికి 96%కి పైగా పనులు పూర్తయ్యాయి. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా కింజరపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 4,592 కోట్లు తొలి దశలో ఖర్చు చేస్తున్నారు. భోగాపురం సమీపంలో 136 ఎకరాల్లో దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఇది విమానయాన రంగంలో వేలాది మంది యువతకు శిక్షణ, ఉపాధిని అందిస్తుంది. విమానాశ్రయం నగరం నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం 3 ప్రధాన మార్గాలను సిద్ధం చేస్తుంది. NH-60 నుంచి నేరుగా ఎయిర్పోర్టుకు అప్రోచ్ రోడ్లు, ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నారు. విశాఖ పోర్ట్ నుంచి భీమిలి మీదుగా భోగాపురం వరకు సముద్ర తీరం వెంబడి అత్యంత అందమైన బీచ్ రోడ్డును బీచ్ కారిడార్గా అభివృద్ధి చేస్తున్నారు. పైకి వెళ్ళొచ్చు అన్నమాట. ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించనుంది. ఎయిర్పోర్టు నిర్వహణ, గ్రౌండ్ స్టాఫ్, సెక్యూరిటీ, టికెటింగ్, కార్గో హ్యాండ్లింగ్లో సుమారు 5,000 నుంచి 10,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. క్యాబ్ సర్వీసులు, హోటల్ పరిశ్రమ, టూరిజం గైడ్లు, మెయింటెనెన్స్ సర్వీసుల ద్వారా మరో 20,000 మందికి పైగా పరోక్ష ఉపాధి లభిస్తుంది. ప్రపంచ ప్రసిద్ధి JMR గ్రూప్ ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తుంది. దీనికి పనుల కాంట్రాక్టును L&T సంస్థ చేపట్టింది. వీరు 40 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు చేపడతారు. సుమారు 3.8 కిలోమీటర్ల పొడవైన రన్వే ఇక్కడ నిర్మిస్తున్నారు.